హాయ్ మాస్టరు, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది కదా ఇలా మనం ఎర్లీ మార్నింగ్ కలుసుకొని మాట్లాడుకొని ఇట్లా ముచ్చట్లు చెప్పుకోవడం. సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ప్రతిరోజు మనకి ఇదే పనిగా డే అండ్ నైట్ మాట్లాడుకుంటూనే ఉందాం. నైట్ రివ్యూలో, మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్లో, మధ్యాహ్నం ప్రోమో అనాలిసిస్లో, ఇలా రకరకాలుగా ఎప్పుడు మనం ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాం. మీకు బోర్ కొట్టించకుండా చూసే బాధ్యత నాది ఈ నెక్స్ట్ 100 days. ఓకే, కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో కూడా ఫాలో అవుతుండండి. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్తో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో చక్కగా ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. ఎనీవే మనం చూసుకుంటే నిన్నటి ఎపిసోడ్ తర్వాత 14 కంటెస్టెంట్స్ హౌస్లో ఎంటర్ అయిపోయారు. కాబట్టి ఆ 14 కంటెస్టెంట్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, అండ్ ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్లో అనే పూర్తిగా వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్గా. సో బోర్ కొట్టించకుండా ఇమీడియట్గా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ మనకి ఎక్కువగా అట్రాక్ట్ అయింది ఎవరు? నిన్నటి ఎపిసోడ్ వరకు చూసుకుంటే నాగమణికంట ఈ షోకి హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అన్నట్టుగా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఆయనకి గ్రాండ్ లాంచ్ ఈయనకి యూజ్ అయినంత నాకు తెలిసి గతంలో కూడా ఇంకే సీజన్లో ఏ కంటెస్టెంట్కి యూజ్ అయి ఉండదు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫేమ్ ఉన్న కంటెస్టెంట్ ఆయన ఎలాగో ముందుకెళ్ళిపోతారో, ఆయనకున్న ఫేమ్తో ఫాలోవర్స్ ఎలాగో ఓట్లు వేస్తారు, ఫ్యాన్స్ ఎలాగో ఓట్లు వేయడంతో ఎటువంటి ఆ మూమెంట్ ఆయన షోలో ఇవ్వకపోయినా కూడా చాలా ముందుకెళ్ళే అవకాశం అయితే క్లియర్గా ఉంటుంది. బట్ నాగమణి కంటకి అలాంటి ఫాలోయింగ్ అయితే ఏదీ లేదు. స్వయం కృషితోనే నిన్న ఏదైతే వాళ్ళ ఫాదర్ లేరు, మదర్ లేరు, వైఫ్ కూడా వదిలేసింది, ఇప్పుడు కూతురికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయనకి ఇదే లైఫ్ అండ్ డెత్ లాంటి ఒక సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన బిగ్ బాస్లో ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ ద్వారా ఆయన ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకొని తద్వారా బయటికి వెళ్ళి ఏదైనా అవకాశాలు చేజిక్కించుకొని ముందుకెళ్ళాలని చూస్తున్నారు కెరియర్ పరంగా. సో ఇది ఆయనకి లైఫ్ అండ్ డెత్ లాగా. ఎలాగైతే షోలో ఆఖరి పోరాటం అన్నారో అదే లిటరల్గా ఆయనకి ఆఖరి పోరాటం అనమాట. అలాంటి ఆఖరి పోరాటం అనుకున్న ఒక షో నుంచి ఫస్ట్ డేనే ఆయన్ని తోటి కంటెస్టెంట్స్ బయటికి పంపిద్దామని చూస్తున్నారంటే మెజారిటీగా 4 కంటెస్టెంట్స్ ఖచ్చితంగా నా అగ్రెసివ్ నేచర్ అనేది బయటికి ఇమీడియట్గా వచ్చింది, కోపం వచ్చింది, కొంచెం బర్స్ట్ అవుట్ అవ్వబోతున్నాడు. అది మనం ఇవాళ ఎపిసోడ్లో క్లియర్గా చూడబోతున్నాం. నైట్ ఆల్రెడీ మన ప్రోమోలు చూసాం కదా. సో ఇప్పుడు అలాంటి కంటెస్టెంట్కి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుంటే, ఎక్కువ మందికి తెలిసిందే నాగమణి కంటే సీరియల్స్ నుంచి వచ్చిన క్యాండిడేట్. ఇప్పుడు కస్తూరి లాంటి ఒక పాపులర్ సీరియల్లో ఐశ్వర్య పిస్సే అండ్ ఒక పాపులర్ యాక్ట్రెస్తో జోడీగా తనకు ఆ సీరియల్లో చూసాం. మనం అందరం ఎంతో ఎంజాయ్ చేసాం ఆ కాంబినేషన్ అనేది. సో ప్రియ స్వాగతం కృష్ణ అని ఒక వెబ్ సిరీస్ కూడా ఆయన ఇప్పుడు చేస్తారనమాట. సో ఈ గ్యాప్లో బిగ్ బాస్ ఛాన్స్ అనేది రావడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఈయనకి రెమ్యునరేషన్ అనేది ఇప్పుడు ప్రతిసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి వీక్లీ పేమెంట్స్ అనేవి ఉంటాయి. బట్ ఈసారి వీక్లీ కాకుండా డైలీ చేశారనమాట. వీక్లీ కాకుండా డైలీ చేశారంటే అర్థం ఏంటి, ఈసారి సీజన్లో మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అరౌండ్ వెనస్డే జరిగింది అనుకోండి, మండే, ట్యూస్డే, వెనస్డే 3 days ఉన్నందుకు మనం ఆ వారం మొత్తం పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ వీక్లీ పేమెంట్ అయ్యి ఉంటుంది. కాబట్టి అలాంటి కాస్ట్ కట్టింగ్ మైండ్లో పెట్టుకొని ఈసారి డైలీ పేమెంట్స్ అనేవి పెట్టారన్నమాట. డైలీ ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక్కోలాగా ఇస్తున్నారు. సో అది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకి నాగమణి కంటకు చూసుకుంటే ఈ పర్టిక్యులర్ సీజన్లో ఆయనకి డైలీ వచ్చేసి 20,000 ఇస్తున్నారు. వీక్లీ వచ్చేసి ఆబ్వియస్లీ అది 1,40,000 అంటే 20 into 7 కాబట్టి. సో 20 into 7 ఎస్ 1,40,000 అవుతుంది. ఒకవేళ కంప్లీట్ త్రూ అవుట్ లాస్ట్ వరకు ఉంటే 15 weeks వరకు ఉంటే 21 lakhs అవుతుంది. సో ఆయనకి ప్రస్తుతం ఉన్న దూకుడు చూస్తే ఉండేలాగే ఉన్నారు. ఎందుకంటే ఇంతింతే వాటుడింతే అన్నట్టుగా ఎటువంటి పెద్ద బీభత్సమైన పాపులారిటీ లేకున్నా కూడా, నిఖిల్ లాంటి పాపులారిటీ లేకపోయినా కూడా ఇలాంటి నేచర్తోనే తను ముందుకెళ్తేనైతే డెఫినెట్లీ మంచి స్కోప్ ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా అర్థమవుతుంది. అండ్ తర్వాత ఇంకా మనకి మైండ్లో మెదిలిన కంటెస్టెంట్స్ ఎక్కువ మంది అంటే పాపులారిటీ వైజ్గా చూస్తే విష్ణుప్రియ కానీ, నిఖిల్ కానీ వీళ్ళు ఎక్కువ పాపులర్ ఉన్నారు. సో వాళ్ళ రెమ్యునరేషన్తో కంపేర్ చేస్తే మిగిలిన వాళ్ళని మనం చూసుకుంటే ఫస్ట్ సోనియా ఆకులాది. తను బేసిక్గా ఒక యాక్ట్రెస్, జార్జ్ రెడ్డి కానీ ఇలాంటి సినిమాల్లో, ఆర్జీవి ఎన్నో సినిమాల్లో, కరోనా వైరస్ కానీ, దిశ కానీ ఇలాంటి ఎన్నో సినిమాల్లో తను చేసింది. ఈ ప్రతి సీజన్లో ఆర్జీవీకి సంబంధించిన గర్ల్స్ ఎవరో ఒకరు ఎంటర్ అవ్వడం చాలా సర్వసాధారణం కదా. ఈసారి అలా సోనియా ఆకుల ఎంటర్ అయింది. బట్ బేసిక్గా ఆర్జీవీ గర్ల్స్ అంటే చాలా గ్లామరస్గా, హాట్గా ఉంటారు. బట్ ఈసారి తను హాట్గా కాకుండా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మంచి టాలెంటెడ్ గర్ల్ లాగా వచ్చినట్టుగా మనం చెప్పొచ్చు అనమాట. సో ఆ సినిమా అండ్ బేసిక్గా తనది రైతు కుటుంబం, ఫార్మర్ ఫ్యామిలీ.
లా కోర్స్ తను చేసింది, ఎల్ఎల్బి చేసింది, తర్వాత బీటెక్ కూడా చేసింది. బేసిక్గా సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ బాగా అనమాట. వాళ్ళ హెల్ప్ చేయాలి, నలుగురికి హెల్ప్ చేయాలి, జీవితం అంటే మనొక్కడిది కాదు అందరిది కదా అంటూ నమ్మే ఒక సర్వీస్ ఓరియంటెడ్ అమ్మాయి. సో తర్వాత సివిల్స్ కూడా ప్రిపేర్ అయింది. వాళ్ళ బ్రదర్స్ వచ్చేసి ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనమాట. ఆవిడ చిన్నపిల్లలకి, పిల్లలకి అనాథాశ్రమంలోకి వెళ్ళి ఆవిడ టీచ్ కూడా చేస్తుండేది, టీచర్ లాగా. అండ్ ఒక సోషల్ సర్వీసెస్ కూడా ఎన్జిఓస్ ద్వారా ఎన్నో సోషల్ సర్వీస్ అలా చేస్తూ ఉండేది. గర్ల్ ఎడ్యుకేషన్ కోసం, అంటే అమ్మాయిలు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ దానికి బాగా పాటుపడేది. ఒక యాక్టివిస్ట్ లాగా బాగా ఫైట్ అయితే చేసేది. ప్రతి అమ్మాయి చదువుకోవాలి, తద్వారా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో. ఇన్ఫ్యాక్ట్ దిశ లాంటి ఒక కాన్సెప్ట్కి ఆర్జీవి ఆవిడని ఎంచుకోవడం వెనుక కూడా రీజన్ ఇదే అనమాట. అలాంటి అమ్మాయి అయితే మంచి కన్విక్షన్తో ఈ ప్రాజెక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలదు అని ఆర్జీవి గారు బాగా నమ్మి, అఫ్కోర్స్ ఆర్జీవి డైరెక్ట్ చేయకుండా కూడా వాళ్ళ శిష్యులు వాళ్ళు వీళ్ళు డైరెక్ట్ చేసిన ఒక సినిమా కాబట్టి తద్వారా ఆర్జీవిని సెలెక్ట్ చేసి ఆవిడని తీసుకొచ్చారనమాట. సో ఆ సినిమాలో ఆవిడ పర్ఫార్మెన్స్ చూడండి, చాలా టెరిఫిక్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ దిశ ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒరిజినల్ అమ్మాయి ఉందో ఆ ఒరిజినల్ అమ్మాయికి కొంచెం దగ్గరగా పోలికలు ఉండడంతో కూడా ఆర్జీవి గారు ఈ అమ్మాయిని తీసుకున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. అప్పట్లో నేను చూసిన ఇంటర్వ్యూస్లో నేను విన్నట్టు చూసినట్టు గుర్తు నాకు ఇవన్నీ. అండ్ తర్వాత ఆవిడ వాళ్ళ విలేజ్లో, వాళ్ళ నాన్నగారి విలేజ్లో 5 లైబ్రరీలు కూడా పెట్టింది. కేవలం ఈ గర్ల్ ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ని బాగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో 5 లైబ్రరీస్ ఆవిడే పెట్టడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. తనకున్న కొద్దిపాటి డబ్బు ఏదైతే ఉందో, మనీ ఏదైతే ఉందో అది మొత్తం ఇలాంటి ప్రోగ్రామ్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఆవిడకి బిగ్ బాస్లో డైలీ 30,000 ఇప్పుడు రెమ్యునరేషన్. డైలీ 30 అంటే వీక్లీ ఆబ్వియస్లీ 2,10,000 అవుతుంది. కంప్లీట్ లాస్ట్ వరకు ఉంటే 15 వీక్స్కి 31,50,000 అవుతుంది. ఆఫ్ కోర్స్ టైటిల్ విన్ అయితే అది ఎక్స్ట్రా అమౌంట్ ఎలాగో వచ్చేస్తుంది అలాంగ్ విత్ దీస్ అమౌంట్స్. అండ్ తర్వాత చూసుకుంటే నైనిక అన్సూరు, ఈవిడ బేసిక్గా సోషల్ మీడియాలో మంచి పాపులర్ ఉన్న అమ్మాయి, మంచి స్టార్ సోషల్ మీడియాలో. ఒడిషా నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఇంతకుముందే డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అని వేరే ఒక డ్యాన్స్ షోలో, ఎలాగైతే నిన్న నైట్ ఎపిసోడ్లో అదరగొట్టిందో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే ఒక షోలో కూడా, హిందీ షోలో అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి రన్నరప్గా కూడా నిలిచింది. 3rd or 4th రన్నరప్గా నిలిచినట్టు గుర్తు. అండ్ ఈవిడ ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు డీ షోలో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేసింది. సాయి అనే డాన్సర్తో తనకి ఒక పరిచయం కూడా చాలా క్లోజ్ అవడంతో వాళ్ళిద్దరి క్లోజ్నెస్ ఏ రేంజ్లో అయిపోయిందంటే ఆ సాయికి నైనికాకి రెండు కలిపి సైనిక అనేది పెట్టేశారన్నమాట. ట్యాగ్ అనేది బాగా పాపులర్ అయింది. చైకి శామ్కి ఎలాగైతే చై శామ్ అనేది వచ్చేసిందో నాగ చైతన్య సమంతకి, వీళ్ళకి కూడా సైనిక అనేది అలా వచ్చేసింది. బట్ నైనిక ఏంటి, అమ్మ బాబు నేను వచ్చిన పర్పస్ కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇలాంటి మాటల్లో ఇలాంటి రూమర్స్లో పడడానికి కాదు, నాకు ఈ లవ్వులొద్దు పువ్వులొద్దు ఏమీ వద్దు, నీకోదండం నీ లవ్వుకోదండం అన్నట్టుగా ఆయనకి దూరంగానే ఉంటూ ఆవిడ కెరియర్ని డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టింది అనమాట. సో ఈవిడకి రెమ్యునరేషన్ వచ్చేసి 25,000 డైలీ. సో వీక్లీ ఉంటే 1,75,000 వచ్చేస్తుంది. అండ్ త్రూ అవుట్ లాస్ట్ వరకు ఉంటే 26,25,000 క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి. అండ్ తర్వాత ఈవిడకి బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో 2,58,000 ఇన్స్టాగ్రామ్లో కాదు, యూట్యూబ్లో 2,58,000 ఫాలోవర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ అది MCN బేస్డ్, తమిళ మీడియా వాళ్ళదనమాట. తమిళ మీడియా ఒకసారి వాళ్ళు తీసుకుంటే ఛానల్లో అందులో ఒక రీజనబుల్ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఫాలోవర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో ఇది అలా వచ్చిన ఫాలోవర్సా లేకపోతే నిజంగానే అమ్మాయికి అంత సీన్ ఉందా అనేది రానున్న రోజుల్లో షోలో మనం ఎలాగో చూస్తాం, అది వేరే విషయం అనుకోండి. అండ్ ఇన్స్టాలో ఈవిడకి మ్యాసివ్ ఫాలోయింగ్ 9 lakh ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఆ ఫాలోవర్స్ ఎంటర్టైన్మెంట్ పరంగానే వచ్చారా, ఆవిడ చేసిన మిగతా యాక్టివిటీస్ వల్ల వచ్చారా, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత చూసుకుంటే ఉన్న వాళ్ళలో మోస్ట్ పాపులర్ ఎవరు అంటే నిఖిల్. అందరికంటే కూడా పాపులర్ అండ్ అందరితో పోలిస్తే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ ఉన్న క్యాండిడేట్ ఈయనే. సో ఈయనకి కన్నడ సీరియల్స్లో ద్వారా స్టార్ట్ అయ్యి తర్వాత తెలుగు సీరియల్స్లో కూడా మంచి మంచి సీరియల్స్లో చేశారు. కలిసి ఉంటే కలిసి సుఖం లాంటి ఒక సీరియల్స్లో మంచి పాపులర్, విపరీతమైన పాపులారిటీ అమ్మాయిల్లో, కానీ అమ్మాయిల్లో ఎక్కువ పాపులారిటీ అబ్బాయిల్లో కంటే కూడా. సో మంచి పాపులారిటీ ఉంది కాబట్టి ఈయనకి హైయెస్ట్
రెమ్యునరేషన్, హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే బీభత్సమైన లాస్ట్ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్లో రెమ్యునరేషన్ ఏం లేదు. 40,000 రెమ్యునరేషన్ మాత్రమే ఈ ఆయనదే హైయెస్ట్ ఈ సీజన్లో. ప్రస్తుతానికి ఉన్న 14 కంటెస్ట్లో, హౌస్లో ఉన్న 14 మందిలో 40,000 రెమ్యునరేషన్ అంటే ఆబ్వియస్లీ వీక్లీ 2,80,000 అవుతుంది. లాస్ట్ వరకు ఉంటే 42 lakhs త్రూ అవుట్ అయిపోతుంది అనమాట. అలాంగ్ విత్ టైటిల్ గెలిస్తే టైటిల్ కూడా అడిషనల్. సో ఈయన రీసెంట్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. మంచి మార్క్ అయితే జనరేట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ పరంగా, డ్యాన్స్ పరంగా మంచి డ్యాన్స్ కూడా చేస్తారని నిన్న మనం షోలో కూడా చూసాం, ఎపిసోడ్లో, లాంచ్ ఎపిసోడ్లో. ఇన్స్టాలో ఈయనకు 1,23,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారన్నమాట. సో ఉన్న వాళ్ళలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అండ్ ఫాలోయింగ్ పరంగా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా అది కన్సిడర్ చేసి ఈయనని బిగ్ బాస్కి తీసుకొచ్చారనమాట. సో బేసిక్గా ఈసారి పెద్ద బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు, అదరగొట్టే కంటే మంచి పాపులారిటీ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ వాళ్ళు ఏం సెలెక్ట్ చేయలేదు. వాళ్ళకి దొరికిన వాళ్ళలో కొంచెం బెటర్గా వీళ్ళైతే కంటెంట్ ఇస్తారు, వీళ్ళైతే ఇంకొంచెం బెటర్గా ఉంటారనే ఫీలింగ్ ఉన్న వాళ్ళనే తీసుకొచ్చారు. ఇలా తీసుకొస్తేనే బెటర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ఉందనుకోండి, వాళ్ళు ఏముంది హౌస్లో ఏం చేయకపోయినా కూడా ఒక అలాగే ఫినాలేకి వెళ్ళిపోతున్నారు. లాస్ట్ సీజన్స్లో అలాగే జరిగింది. లాస్ట్ సీజన్ అంటే ఎగ్జాక్ట్ 7th అని కాదు, 7th కానీ 6th కానీ ఇలాంటి సీజన్స్లో ఏమి చేయకున్నా కూడా చాలా ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు కంటెస్టెంట్స్. సో అలాంటి పొరపాట్లు జరగొద్దనే ఉద్దేశంతో అసలు పాపులారిటీకి సంబంధం లేకుండా వాళ్ళు కంటెంట్ ఇవ్వగలిగితే చాలురా బాబు, మీ పాపులారిటీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ వాళ్ళు చాలా స్క్రూటినీ చేసి 14 మందిని నిన్న బిగ్ బాస్లోకి అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. తర్వాత యష్మి గౌడకి ఈవిడ ఏజ్ 29 years, మంచి గ్రాడ్యుయేట్ చేసింది, బ్యాచిలర్ డిగ్రీ. తర్వాత మోడలింగ్ కూడా చేశారు ఈవిడ. సీరియల్స్, తెలుగు కన్నడ సీరియల్స్లో కూడా ఈవిడ యాక్ట్ చేశారు. బేసిక్గా అన్మ్యారీడే కానీ బ్రేకప్ అయితే అయిపోయింది, లవ్ బ్రేకప్. ఇది నిన్న మనం షోలోనే చూసాం కదా, అది నా వల్లే బ్రేకప్ అయింది అన్నట్టుగా ఆవిడ చెప్పేశారు. బట్ నా వల్లే బ్రేకప్ అయింది అంటే బేసిక్గా ఈ కెరియర్లో ఉండడం, ఆయన ఎవరైతే ఉన్నారో బాయ్ ఫ్రెండ్, ఆయనకి ఇష్టం లేదు. సో ఆ ఇష్టం లేకపోయే ఉద్దేశంతోనే, అసలు ఇష్టం లేదు అన్నది ఈవిడకైనా ఇంకొక ఈవిడకే సో ఇష్టం లేదనే ఉద్దేశంతో దూరంగా ఉన్నట్టుగా మనకి తెలిసిందన్నమాట. నాదే తప్పన్నట్టుగా కూడా ఈవిడ చెప్పడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. నాదే తప్ప, అవతలోళ్ళు తప్ప అనేది మనకు తెలియకపోయినా కూడా ఆవిడ తప్ప ఒప్పుకోవడం అనేది కెమెరాస్ ముందు ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనిపించింది నాకు. నాగభైరవి లాంటి సీరియల్స్లో ఈవిడ బాగా పాపులర్. బేసిక్గా నాగభైరవి సీరియల్ ద్వారా ఆవిడకి పాపులారిటీ ఎక్కువ వచ్చి ఆవిడ నిజం పేరు కూడా పక్కన పెట్టి భైరవి అని అందరూ పిలవడం మొదలు పెట్టారనమాట. సో అలా భైరవిగా ఎక్కువ పాపులర్ ఆవిడ, యష్మి కంటే కూడా. అండ్ ఈవిడకి 35,000 డైలీ రెమ్యునరేషన్, వీక్లీ 2,45,000 వచ్చేస్తే, ఒకవేళ త్రూ అవుట్ సీజన్ ఉంటే 36,75,000 అయితే అవుతుందన్నమాట. ఈవిడకి ఇన్స్టాలో 1,20,000 ఇన్స్టా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సీరియల్స్ ద్వారా మెయిన్గా ఆవిడ లైమ్ లైట్లోకి వచ్చిందన్నమాట. అండ్ తర్వాత చూసుకుంటే శేఖర్ భాష గారు, ఈయన బేసిక్గా రీసెంట్ రాజ్ తరుణ్ ఇష్యూ వల్ల విపరీతమైన లైమ్ లైట్లోకి వచ్చేసి, అఫ్కోర్స్ అంతకుముందే ఈయన చాలా పాపులర్, కానీ ఎక్కువ రేడియో షోస్ వినే వాళ్ళకి ఈయన పేరు బాగా ఎక్కువగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు సీరియల్స్ చూసే వాళ్ళు, లేకపోతే డే బై డే ఎవరి పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు రేడియోకి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వరు కదా. ఎందుకంటే ఇంత ఆడియో పరంగా ప్లాట్ఫామ్స్ మనకి ఎన్నో వచ్చాయి కాబట్టి, స్పాటిఫై కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి, రేడియోలు వినేవాళ్ళు ఎంతమంది, ఆర్జేయింగ్ వినేవాళ్ళు ఎంతమంది. సో ఆర్జేయింగ్ ఉన్న టైంలో ఆయన పేరు ఎక్కువగా బాగా వినిపించింది. తర్వాత ఈ కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఆడియో ప్లాట్ఫామ్స్ వస్తుండడం వల్ల అంతగా ఆయన పేరు బయటకు అయితే రాలేదు. బట్ రీసెంట్ రాజ్ తరుణ్ ఇష్యూ వల్ల బాగా వైరల్ అయిపోయింది పేరు, తద్వారా ఆయన ముందుకు రాగలిగాడు. ఇమీడియట్గా బిగ్ బాస్ అవకాశం రావడం అనేది, సరిగ్గా లైమ్ లైట్లో ఉన్న టైంలో బిగ్ బాస్ వల్ల ఆయన తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టడం అనేది, అది ఆయనకి అడ్వాంటేజ్, బిగ్ బాస్ వాళ్ళకు కూడా అంతే అడ్వాంటేజ్ అనమాట. విన్ సిచ్యుయేషన్ ఇద్దరికి. శేఖర్ భాషని కంటెస్టెంట్స్గా తీసుకోవడం అనేది అటు బిగ్ బాస్ వాళ్ళకి, అటు ఆయనకు కూడా విన్ సిచ్యుయేషన్. అండ్ తర్వాత శేఖర్ భాషకు 30,000 డైలీ రెమ్యునరేషన్, ఈయనకి వీక్లీ అయితే 2,10,000 అవుతుంది. త్రూ అవుట్ 15 weeks ఉంటేనైతే 31,50,000. ఈయన మనం నిన్న
ఆయనకు వచ్చిన ఏవీలోనే చెప్పారు కదా 18 టైమ్స్ ఆయన బెస్ట్ ఆర్జేగా సెలెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఒకటి కాదు రెండు కాదు ఇన్నిసార్లు బెస్ట్ ఆర్జేగా సెలెక్ట్ అవ్వడం అనేది ఆయన ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు అని తెలుసు. బేసిక్ ఆయన వాయిస్ చాలా మంచి బేస్తో బాగుంటుంది. సో ఆర్జేయింగ్ అంటేనే వాయిస్తోని పని కాబట్టి ఆ విధంగా ఆయనకు బాగా పాపులారిటీ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో కూడా ఆయన మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్లో శేఖర్ భాష పేరు కూడా ఎక్కువ మంది చూస్ చేసుకున్నారు. హీఈస్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అన్నట్టుగా. సో అలా చూసుకున్నా కూడా హీఈస్ గాట్ ఎ గుడ్ పాపులారిటీ. అండ్ ప్రస్తుతానికి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ యాక్చువల్లీ. సో ప్రెగ్నెంట్ ఉన్న టైంలో ఆయన ప్రతిసారి బిగ్ బాస్కి వచ్చే వాళ్ళు ఒకరు వైఫ్ ఇలా ప్రెగ్నెన్సీ ఉన్న టైంలోనే వస్తున్నారు. సో ఇది బిగ్ బాస్ వల్ల కూడా బాగా అడ్వాంటేజ్గా అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఏదైనా ఫ్యామిలీ వీక్ వచ్చినా కూడా, లేదా మీ వైఫ్తో మాట్లాడిస్తానో, లేకపోతే ఇప్పుడు మీకు బాబు పుట్టాడో పాప పుట్టాడో అని ఆ న్యూస్ చెప్పడం కానీ ఇలాంటివి మంచి కంటెంట్ అవుతుంది బిగ్ బాస్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కూడా ఎవరి వైఫ్ అయితే ప్రెగ్నెంట్ ఉందో వాళ్ళని తీసుకుందాం అన్నట్టుగా వెతుకుతున్నారో ఏమో కానీ ప్రతిసారి అయితే ఇలాంటి కంటెస్టెంట్స్ అయితే మనం చూస్తున్నాం ప్రతి సీజన్లో. అండ్ తర్వాత బెజవాడ బేబక్క మనం చూసాం. ఫుల్ ఆఫ్ ఫన్. అస్సలు ఎమోషనల్ సైడ్ ఉన్నా కూడా ఆ సైడ్ని బయటికి రాకుండా ఎమోషనల్ యాంగిల్ని కూడా, అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్తో విడాకులు అయినా కూడా, డివోర్స్ అయినా కూడా ఓకే పెళ్ళి అయ్యింది పోయింది అన్నట్టుగా అది కూడా ఫన్ యాంగిల్లోనే చెప్పింది తప్ప ఎమోషనల్గా ఆ థింగ్ని వాడుకోవడం ఇష్టం లేక ఉండడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఆవిడ అసలు పేరు మధు చౌదరి నెక్కంటే నిన్న మన షోలోనే చెప్పేసింది. ఆవిడ బేసిక్గా ఎన్ఆర్ఐ యూఎస్ సిటిజన్, విజయవాడ నుంచి వచ్చిన అమ్మాయి, స్టాండప్ కమీడియన్, సింగరు, ఇలాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్. మేజర్గా సోషల్ మీడియాలో మంచి బ్రేకప్ వచ్చింది. బెజవాడ బేబక్క తను మారాల్సి వచ్చింది కూడా కామెడీ జనరేట్ చేయడం వల్ల, కామెడీ వీడియోస్ బాగా చేయడం వల్ల, అది పాపులర్ అవ్వడం వల్ల ఇమీడియట్గా ఆ పేరు అనేది ఎక్కువ బయటకు వచ్చేసింది. బెజవాడ మామూలుగా ఒరిజినల్గా ఆమె పేరు పెట్టుకుంటే ఎక్కువ అంత బాగా వెళ్ళేది కాదేమో, బట్ బెజవాడ బేబక్క అనేది అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైటిల్ ఉండడం వల్ల ఎక్కువ మందికి ఇమీడియట్లీ రీచ్ అనేది వచ్చేసింది. సో ఈవిడ కొన్ని సినిమాల్లో చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్జీవి గారి సినిమాల్లో, వంగవీటి సినిమాల్లో కూడా ఒక ఫ్యూరియస్ రోల్లో ఉంటారు చూడండి. అసలు బేసిక్గా ఆవిడ ఫేస్ చూస్తే చాలా సీరియస్ ఫేస్ లాగే ఉంటుంది, బట్ ఆవిడ కామెడీ చేస్తుంటే చూడడానికి వింతగా ఉందన్నమాట, డిఫరెంట్గా ఉండేది. బట్ వంగవీటి సినిమాలో మీరు చూడండి ఆవిడని, ఇది కదరా బెజవాడ బేబక్ అంటే ఇలా కదా ఉండాల్సిందే, ఆ ఫేస్కి కరెక్ట్ రోల్ ఇచ్చారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఆర్జీవి గారి క్యాస్టింగ్ ఏ లెవెల్లో ఉంటుందో మనం చూడవచ్చు ఈ లెక్క ప్రకారంగా. తర్వాత ఈవిడకి రెమ్యునరేషన్ 25,000 డైలీ, వీక్లీ అయితే 1,75,000, త్రూ అవుట్ లాస్ట్ వరకు 15 వీక్స్ ఉంటే 26,25,000 అయితే రాబోతుంది అనమాట. ఈవిడకి యూట్యూబ్లో 88,000 చేంజ్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో యూట్యూబ్ కంటే కూడా బేసిక్గా ఈవిడ ఇన్స్టాలో బాగా పాపులర్. ఇన్స్టా సెలబ్రిటీస్కి ఎక్కువ మందికి యూట్యూబ్లో ఎక్కువ పాపులారిటీ అనేది ఉండదు, ఎందుకంటే ఇన్స్టాలో వీళ్ళు చేసేది షార్ట్సే, రీల్సే. సో రీల్స్ యూట్యూబ్లో రీల్స్ అంతగా ముందుకెళ్ళవు. ఇలాంటి మా రివ్యూలే ఇలా ఫుల్ వీడియోసే బాగా పాపులర్ అవుతాయి తప్ప రీల్స్ వెళ్ళడం ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. రీల్స్ పాపులర్ అయినా కూడా వాళ్ళకి పాపులారిటీ రావడం అదొక ఇంకో క్వశ్చన్. సో యూట్యూబ్లో షార్ట్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి, ఇంకా ఎంత ఎక్స్ప్లోజివ్గా రాలేదు. బట్ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇలాంటి వాటిల్లో రీల్స్ అనేవి బాగా పాపులర్ అవడం వల్ల బెజవాడ బేబక్గా ఆ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో అయితే 88,000 మాత్రమే ఉన్నారనమాట. అండ్ తర్వాత చూసుకుంటే కిర్రాక్ సీత, బెజవాడ బేబక్ చెప్పుకున్నామా 25,000 ఆవిడకి రెమ్యునరేషన్ డైలీ. తర్వాత కిర్రాక్ సీత, ఈవిడ ఒరిజినల్ పేరు యాక్చువల్లీ సుప్రజ, బట్ స్క్రీన్ నేమ్గా కిరాక్ సీతగా ఆవిడ మార్చుకున్నారు కొంచెం డిఫరెంట్గా ఉండడానికి. సో ఈవిడ బేసిక్గా వాళ్ళ ఫాదర్కి కానీ లేకపోతే వీళ్ళ బ్రదర్కి కానీ ఇద్దరికి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. వాళ్ళ ఫాదర్కి బాగా ఇంట్రెస్ట్ అవడం వల్ల కొడుకును కూడా యాక్టింగ్ ఫీల్డ్లోకి దించాలని చాలా ట్రై చేశారు. బట్ ఆయన కానీ కొడుకు కానీ ఇద్దరు ఎక్కువ లైమ్ లైట్లోకి రాలేకపోయారనమాట. బట్ కూతురు మట్టుకు ఇది సెవెనాథ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆవిడ పేరు బయటకు వచ్చింది. అండ్ తర్వాత బేబీ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ద్వారా ఇంకా ఇమీడియట్ పాపులారిటీ అనేది వచ్చేసింది అనమాట. బేసిక్గా ఆవిడ బయటకు కనబడే విధానం, ఏమంటారు ఆ నూడిల్స్ జుట్టు కానీ ఆ రింగుల జుట్టు కానీ ఆవిడ అపీరెన్స్ అనేది చాలా యునిక్గా, అలాంటి అమ్మాయి ఇంకెవరు ఉండరో ఆమెనే కదా ఉంది అలా అనే ఫీలింగ్ వచ్చేసింది. కాబట్టి ఆమె ఐడెంటిటీ అనేది క్లియర్గా తెలిసేలా ఉంది కాబట్టి ఆవిడ పాపులారిటీ అనేది ఎర్లీగా వచ్చేసింది అనమాట. సో వాళ్ళ ఫాదర్కి బ్రదర్కి లేని లక్ ఈవిడకి అలా వచ్చేసింది. ఈవిడకి
ఈవిడ కూడా లవ్ బ్రేకప్ అయిన క్యాండిడేటే. ఈసారి లవ్ బ్రేకప్ అయిన వాళ్ళే చాలామంది ఉన్నారు, లవ్ కానీ మ్యారేజ్ కానీ బ్రేకప్ అయిన వాళ్ళు. సో ఈవిడకి డైలీ 20,000 రెమ్యునరేషన్ ఉంటే వీక్లీ 1,40,000 ఆబ్వియస్లీ అది క్యాలిక్యులేట్ చేస్తే, అండ్ త్రూ అవుట్ లాస్ట్ వరకు ఉంటే 21 lakhs అనమాట. అండ్ తర్వాత నబీల్ అఫ్రీది మోస్ట్ స్పెషల్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ సీజన్ అని చెప్పాలి. యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు ఏంటంటే తను ఎన్నో వీడియోలు చేసినా అవేవి పాపులర్ అవ్వకపోవడం, వైరల్ అవ్వకపోవడం, ఆ టైంలో ఆయన ఫీల్ అవుతూ ఎందుకో ఒక చిన్న ఐడియా, రిలేటబుల్ కామెడీ వీడియోస్ చేస్తే ఎలా ఉంటుందని ఆయన ఒక డెసిషన్ తీసుకుని అవి చేయటం, బీభత్సమైన పాపులర్ అవ్వడం, అక్కడి నుంచి ఆయన కెరియర్ స్టార్ట్ అయ్యి ఇమీడియట్గా బిగ్ బాస్లో పడడం అనేది అసలు నక్క తోక తొక్కడం లాంటిది అనమాట. సో అలాంటిది ఈయనకి 16.2 million సబ్స్క్రైబర్స్ ఈయన యూట్యూబ్లో. అంటే ఈయన ఫుల్ వీడియోస్ చేస్తాడు కాబట్టి యూట్యూబ్లో ఈయనకి అంత పాపులారిటీ చూడండి. అదే బెజవాడ బేబక్కి ఆవిడ రీల్స్ చేస్తారు కాబట్టి అఫ్కోర్స్ అప్పుడప్పుడు వ్లాగ్స్ అవి చేసినా కూడా ఎక్కువ శాతం అయితే రీల్స్ చేస్తారు, షార్ట్ వీడియోస్ చేస్తారు కాబట్టి ఆవిడకి ఇన్స్టాలో కానీ మిగతా ప్లాట్ఫామ్స్లో కానీ మంచి పాపులారిటీ అయితే ఉంది. పాపులారిటీ పరంగా బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట. సో నబీల్ అఫ్రిది 16.2 million సబ్స్క్రైబర్స్ ఈయనకి యూట్యూబ్లో ఉంటే, ఇన్స్టాలో 4,50,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఈయనకి 25,000 చెప్పాను కదా డైలీ రెమ్యునరేషన్ అనమాట. తర్వాత చూసుకుంటే అబ్బాయి నవీన్, ఈయనకి పక్కా తెలంగాణ కుర్రోడు అని మనకి సినిమాల్లో చూసినప్పుడే మనకు అర్థమైంది కదా, ఆ భాష, మాట్లాడే విధానం, తెలంగాణ స్లాంగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఆయన సిద్దిపేట నుంచి 34 years ఉన్న ఈ కుర్రోడు బీటెక్ చేశాడు. ఎస్, బీటెక్. ఈయనకి డైలీ 30,000 అయితే రెమ్యునరేషన్ ఉంది. వీక్లీ 2,10,000 ఉంటే 15 weeks ఉంటే 31,50,000 అయితే అవుతుంది అనమాట. బట్ 15 weeks ఉంటాడా? ఇప్పటి వరకు చూస్తేనైతే ఫస్ట్ డే మనం చూసినప్పుడు టూ మచ్ యాక్టివ్ అయితే లేడు, ఒక రీజనబుల్ రేంజ్ యాక్టివ్ అయితే ఉన్నారన్నమాట. ఇప్పుడు టూ మచ్ అంటే ఫస్ట్ డే ఇమీడియట్గా మనం జడ్జ్ చేసే లెవెల్లో మనకి ఎక్కడ కనబడలేదు, ఏవి కనబడలేదు. బట్ కంప్లీట్గా సైలెంట్గా ఉండి ముద్దపప్పులో కూర్చునే క్యాండిడేట్ అయితే కాదు. హోప్ ముందు ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాడు, ఎంత ఇంటరాక్ట్ అవుతాడు ఏంటి అనేది ముందు తెలుస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. తర్వాత ఈయన అభయ్ నవీన్ ఎన్నో సినిమాల్లో మనం చూసాం కదా, పెళ్లి చూపులు కానీ, గీతా గోవిందం కానీ, ఇలాంటి సినిమాల్లో ఎన్నో చూసాం. తర్వాత ఆయన డైరెక్టర్గా కూడా మాడి రామన్న యూత్ అనే ఒక సినిమా కూడా చేశారు. వాళ్ళ నాన్న అది రిలీజ్ కాకముందే చూసారే, తర్వాత ఆయన పాస్డ్ అవే అనమాట. సో ముందు ఆయన ఇంకా డైరెక్టర్ అయ్యి మంచి సినిమాలు తీసి వాళ్ళ నాన్న అనుకున్న ఆ కాన్ఫిడెన్స్ ఏదైతుందో వాళ్ళ నాన్నకి ఆత్మశాంతి కలిగేలా చేస్తాడా చూద్దాం. తర్వాత చూసుకుంటే పృథ్వీ ప్రిన్స్ శెట్టి మోస్ట్ లెస్ టాక్డ్ అని చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్లో ఉన్న అందరిలో ఎక్కువ 14 members ఎవరి గురించి అయితే తక్కువ మాట్లాడుకున్నామని అది కేవలం పృథ్వీ గురించే కంప్లీట్లీ. ఎందుకంటే ఓవర్ షాడో అయిపోయారనమాట మిగతా వాళ్ళ నాగమణికంట కానీ, నిఖిల్ కానీ, విష్ణుప్రియ కానీ, ఇలాంటి వాళ్ళ వల్ల పృథ్వీ గురించి పెద్దగా బయటికి అయితే రాలేదు. అండ్ లాస్ట్ మినిట్ వరకు కూడా బిగ్ బాస్కి వస్తున్నాడని కూడా చాలామందికి తెలియదు. వన్ డే ముందు మాత్రమే ఈ పేరు కూడా బయటకు వచ్చింది. సో బిగ్ బాస్ వాళ్ళే సీరియస్గా ఉంచారా, సీక్రెట్గా ఉంచారా, మాకెవరికి తెలియకూడదని, అంతగా తెలియకూడదు అనుకుంటూ బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేసింది ఏంటి ఈయనతోనే చూద్దాం. ఈయన నాగపంచమి ఇలాంటి సీరియల్స్ బాగా పాపులర్ అయ్యారు. కన్నడలో కూడా ఈయన సీరియల్స్ అయితే మంచి పాపులారిటీ ఉందన్నమాట. నీతోనే డ్యాన్స్ అని నీతోనే డ్యాన్స్ 2.0 ఆ డ్యాన్స్ షోలో కూడా ఈయన డ్యాన్స్ అనేవి పర్ఫార్మెన్స్ పరంగా ఇరగొట్టేశాడు. ఈయనకి ఇన్స్టాలో 1,10,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈయనకు బేసిక్గా రెమ్యునరేషన్ 30,000 డైలీ. సో వీక్లీ 2,10,000 అవుతుంది. అవుట్ లాస్ట్ వరకు ఉంటే 31,50,000 అయితే అవుతుందన్నమాట. తర్వాత ప్రేరణ కంబం ఈవిడ లోకల్ హైదరాబాద్ అమ్మాయి, 28 years అన్నమ్మాయి. అంటే 28 years అంటే చాలా చిన్న అమ్మాయి అనే చెప్పాలి. సో బీటెక్ అయిపోయింది, మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశారు ఈవిడ. సో ఆ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్న టైంలోనే తన కొలీగ్ లాంటి ఒక అబ్బాయినే లవ్ చేసి మ్యారేజ్ అయితే చేసుకుంది. రీసెంట్గా పెళ్ళయింది. నేను షోలోనే చెప్పింది కదా, 8 months 10 months. సో అంతే టైం అయింది. 10 months టైం ముందే పెళ్ళైనట్టుగా మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఈవిడ తెలుగు, కన్నడ సీరియల్స్లో కూడా ఈవిడ యాక్ట్ చేశారు. సీరియల్స్ పరంగానే ఎక్కువ పాపులారిటీ అయితే వచ్చింది. కృష్ణ ముకుంద లాంటి పాపులర్ సీరియల్స్లో కూడా ఈవిడ చేశారు. ఈ యష్మి గౌడ ఉన్నారు కదా, యష్మి గౌడతోనే ఈవిడ కూడా సీరియల్స్ చేయడం వల్ల వాళ్ళిద్దరికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. నిన్న మన షోలో చూసుకున్నా కూడా నేనేదో బిగ్ బాస్లో ప్రశాంతంగా ఉన్నామంటే మళ్ళీ ఇక్కడ కూడా వచ్చావానే నువ్వు అన్నట్టుగా యష్మి అంటారు కదా.
ఎందుకు అంటారంటే ఇందుకే అనమాట. వాళ్ళిద్దరికి ఆ ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల ఉంది. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది షోలో ఉన్నప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, లేదా ఆ ఫ్రెండ్స్ కాబట్టి బిగ్ బాస్ ఏమన్నా ట్విస్ట్ పెట్టి వీళ్ళిద్దరికి లొల్ అయ్యే విధంగా ఏదైనా టాస్క్లు క్రియేట్ చేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే బిగ్ బాస్ చేసేవి ఇలాంటివి అయితేనే వాళ్ళకు కూడా కంటెంట్ వస్తుంది కాబట్టి. అండ్ చాలా ప్రశాంతంగా ఏం చేయకుండా అగ్గి పెట్టేస్తాడనమాట, చిచ్చు పెట్టేస్తాడు. సో రీసెంట్గా మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా ఈవిడ పార్టిసిపేట్ చేశారు. మంచి యాక్టివ్గా ఉంటారు ఆ షోలో కూడా. దాంతోపాటు ఈవిడకి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ప్రీవియస్గా బిగ్ బాస్ కన్నడ సీజన్లో, అంటే అది కంప్లీట్ బిగ్ బాస్ ఎక్కువ రోజులు ఉండే బిగ్ బాస్ కాదు, కేవలం 6 days ఉన్న బిగ్ బాస్ అనమాట. ఏదో సరదాకి ఎలా ఉంటుంది, తక్కువ టైంలో కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపిస్తే వారం అనే చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళని ఎలా కన్సిడర్ చేయాలి, వాళ్ళకి ఏ యాక్టివిటీస్ పెట్టాలని చేసిన ఎక్స్పెరిమెంట్ అనేది మంచి రిజల్టే ఇచ్చింది. మన దగ్గర కూడా పెడితే బాగుంది అనిపించింది. వీక్లీ చిన్న బిగ్ బాస్, ఒక వారం ఉండే బిగ్ బాస్, 2-3 వారాలు ఉండే బిగ్ బాస్, లేకపోతే ఓటీటీ అన్న క్యాన్సిల్ చేశారు, ఏది లేకుండా చేసేసారనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరాల్గా అయితే 6 days ఉన్న బిగ్ బాస్లో తన పర్ఫార్మెన్స్ బాగుండి మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా తను అందుకున్నారు. డైలీ 35,000 ఈవిడికి ఇది రెమ్యునరేషన్ అయితే, వీక్లీ చూసుకుంటే 2,45,000 అవుతుంది. అండ్ 15 weeksకి చూసుకుంటే 36,75,000 అయితే ఓవరాల్గా తన రెమ్యునరేషన్ అవుతుంది. అండ్ తర్వాత ఆదిత్య ఓం, ఈయన బేసిక్గా బొంబై నుంచి, నార్త్ నుండి వచ్చిన అబ్బాయి. సో నార్త్ నుండి వచ్చిన అబ్బాయి అక్కడే బీటెక్ కంప్లీట్ చేశాడు. అక్కడ సీరియల్స్లో ఆల్రెడీ తను పాపులర్, సినిమాల్లోకి రాకముందే సీరియల్స్ బాగా చేశాడన్నమాట అక్కడ, వాళ్ళ లోకల్ సీరియల్స్. ఆ టైంలో వైవిఎస్ చౌదరి గారు డైరెక్టర్, ఆయన చూసి నేను ఒక సినిమా తీస్తున్నాను, అందులో ఒక యంగ్ రోల్ అయితే ఉంది, నువ్వు చేస్తావంటే, నాకు ఈ తెలుగు ఏంటి, ఈ లాంగ్వేజ్ ఏంటి అని నాకేం తెలియదు, నా వల్ల కాదంటే, కాదు ఇది మంచిగా ఉంది, నీకు మంచి పాపులారిటీ వస్తుంది, నువ్వు రా అంటే ఆయన బలవంతం మీదే వైవిఎస్ గారు తీసుకురావడం, సినిమాల్లో చేయడం, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం లాహిర్లో. తద్వారా ఆయన తెలుగులోనే చాలా సినిమాలు అయితే చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ పెద్దగా లైమ్ లైట్లోకి అయితే రాలేకపోయారు. ఎందుకంటే తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ లేని హీరో, అండ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఫ్లాప్ అవుతూ ఉంటే ఇంకా ఎక్కువ ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు రారు కాబట్టి ఆబ్వియస్లీ అలా వెనకడుగు వేయాల్సి వచ్చిందనమాట. బట్ టాలెంట్ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ మంచి టాలెంటెడ్ అబ్బాయి. సో ఈయనకి 46 years యాక్చువల్లీ. ఇప్పుడు 46 years ఉన్న హీరో నిన్న షోలో చూస్తుంటే ఎంత యంగ్గా అనిపించాడు. సో 46 years. వీళ్ళ ఫాదర్ చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీళ్ళందరిలో. ఏంటంటే గౌతమ్ ఎస్ఎస్సి సినిమా ఉంటుంది కదా, అందులో ఒకరు ఐఏఎస్ కానీ లాయర్స్ అని కానీ అలా ఉంటారు కదా, వీళ్ళ ఫ్యామిలీ కూడా అలాంటి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ ఫాదర్కి యాక్టింగ్ అంటే అస్సలు నచ్చదు, అయినా కానీ అవన్నీ కాదు, మీ అందరికంటే నేనే ఎక్కువ పాపులర్ అయి చూపిస్తాను, నేను యాక్టర్ అవుతే ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ కోసం మీ అందరూ వస్తారు అన్నట్టుగా అలాంటి ఏదో ఛాలెంజ్ చేసి వచ్చి యాక్టింగ్లో తను ప్రూవ్ చేసుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ పెద్ద పాపులర్ అవ్వలేకపోయినా తను చేసినంత వరకు అయితే డెఫినెట్లీ హీజ్ అ ప్రామిసింగ్ యాక్టర్ అయితే అనిపించుకున్నాడు. దట్స్ ఎనఫ్ అనమాట. సో ఆదిత్య ఓంకి 35,000 డైలీ తన రెమ్యునరేషన్. ఒక హీరో అయ్యి ఉండి 35,000 ఏంటి అంటే, లైమ్ లైట్లో లేని హీరో కదా, లైమ్ లైట్లో ఉంటేనే హీరో అయినా, సీరియల్ హీరో అయినా, చిన్న డాన్సర్ అయినా, ఎవరైనా సరే లైమ్ లైట్లో ఉండడం ఇంపార్టెంట్. లైమ్ లైట్లో ఉంటేనే వాళ్ళకి పాపులారిటీ అని కానీ రెమ్యునరేషన్ కానీ ఏదైనా ఉంటుంది. 35,000 డైలీ అయితే, వీక్లీ 2,45,000, కంప్లీట్ లాస్ట్ వరకు ఉంటే 36,75,000, అలాంగ్ విత్ టైటిల్ గెలిస్తే టైటిల్ అమౌంట్. తర్వాత విష్ణుప్రియ, ఈవిడి గురించి చెప్పేదేముంది, అందరికీ తెలిసిన అమ్మాయే, ఒక గ్రాడ్యుయేట్, ఇంకా పెళ్ళి అయితే కాలేదు. మలయాళంలో మయూకం అని ఒక మూవీ ద్వారా ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినా కూడా తెలుగులో యాంకర్గా మంచి బూస్ట్ అయితే ఆవిడకి వచ్చింది. బాగా పాపులర్, షార్ట్ టైంలోనే మంచి పాపులర్ అయిన ఒక యాంకర్ అనమాట. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఆవిడ చూడటానికి చాలా హాట్గా ఉంటారు కాబట్టి, ఈ ఫీల్డే హాట్గా ఉన్న అమ్మాయిల్ని ఎక్కువ ఈజీగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఆబ్వియస్లీ అలా పాపులారిటీ అనేది ఈజీగా చాలా ఎర్లీ స్టేజెస్లో వచ్చేసిందని చెప్పాలన్నమాట. అండ్ తర్వాత తనకి యూట్యూబ్లో 5 lakh సబ్స్క్రైబర్స్, అండ్ ఇన్స్టాలో చూసుకుంటే 12 lakh సబ్స్క్రైబర్స్, మ్యాసివ్గా పాపులారిటీ అయితే ఉంటుంది. రీసెంట్గా ఆవిడ ఫేస్బుక్ కూడా హ్యాక్ చేసి రకరకాల హాట్ వీడియోస్ అవి ఇవి మొత్తం చేశారన్నమాట, హ్యాక్ చేశారు ఫేస్బుక్. సో ఇన్స్టా అయితే తనది ఇంకా రన్నింగ్ అవుతుంది, 12 lakh ఫాలోవర్స్తో సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఈవిడకి 35,000. సో ఇప్పుడు విష్ణుప్రియకి కూడా 35,000 రెమ్యునరేషన్. అంటే నాకు తెలిసి ఇప్పుడు విష్ణుప్రియ ఈ అమ్మ, మేము ఈ సీజను ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వలేం, మేము లాస్ట్ 35-40 ఈ రేంజ్లోనే పెట్టుకున్నాం, నీకైతే 35 ఇస్తాం, నీకు ఓకేనా కాదా అంటే
సరే నేను బిగ్ బాస్లోకి వద్దాం అనుకుంటున్నాను, ఓకేలే అన్నట్టుగా ఆవిడ ఓకే అన్నదో ఏమో కానీ 35,000కి ఆవిడ ఒప్పుకుందనమాట. సో ఈ లెక్క ప్రకారంగా 14 మెంబర్స్కి ఉన్న రెమ్యునరేషన్ అయిపోయి హైయెస్ట్ ఎవరికి నిఖిల్ 40,000, అంతకు మించి 40,000కి మించిన రెమ్యునరేషన్ లేకపోవడం అనేది చాలా షాకింగ్గా ఉంది కదా, అదనమాట. సో ఎక్కువ పాపులారిటీ లేని కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ ఈసారి నడవబోతుంది కాబట్టి వాళ్ళ ఒరిజినల్ స్ట్రెంగ్త్ మీదే బిగ్ బాస్ వాళ్ళ ఏదైతే షోలో మనకు చూపిస్తారో దాని బేసిస్ బట్టే ఓట్లు అనేవి రాబోతున్నాయి తప్ప అన్నెసరీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ అనేది డామినేట్ చెయ్యబోదు అనేది చాలా మంచి న్యూస్ అని చెప్పాలి. ఆడియన్స్కి ఇది ఒక మంచి ఫ్రెష్ బ్రీత్ ఆఫ్ ఎయిర్ అని చెప్పాలి. ఎవరి టాలెంట్ ఏంటో నిజంగా తెలిసే సీజన్ అవుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ సీజన్ అయితే ఎంత ఎంటర్టైన్ చేస్తుందో, ఎంగేజ్ చేస్తుందో మనందరినీ. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుంటుంది, చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా పోస్ట్ చేస్తుంటాను, మీమ్స్ ద్వారా లేదా స్టోరీస్లో పెడుతూ. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్, బాయ్.